భూమి మీదకి వచ్చి కిరీటం ఎట్లా పెట్టుకుంటా అన్నదే సినిమా, అదే సినిమా. నిజంగా చెప్తున్నా, సూపర్ అంటే సూపర్ సినిమా భయ్యా. ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూసుండరు, మీరు ఎప్పుడు కానుండరు. నిజంగా చెప్తున్నా, ఫేక్ రివ్యూస్ని నమ్మకండి. జెన్యున్గా చెప్తున్నా, 300 ఖర్చు పెట్టినందుకు గాను 3000 వసూలైనట్టు అనిపించింది. ఇలాంటి సినిమాని మీరు అందరూ ఆదరించాలి, విజయ్ దేవరకొండను ఆశీర్వదించాలి. ఈ సినిమా పక్కా 1000 కోట్లు వస్తుంది, 1000 కోట్లు పక్కా. నిజంగా చెప్తున్నా, మామూలుగా ఉండదు. పార్ట్ 2 ఇండస్ట్రీ బద్దలు కొట్టి తెలుగు ఇండస్ట్రీ, బాలీవుడ్, టాలీవుడ్, హాలీవుడ్, కాలీవుడ్ అన్ని వుడ్లని రేంజ్ విధంగా పార్ట్ 2 తీయబోతున్నది. ఈ సినిమా చూసిన తర్వాత అర్థమైంది. ఆ క్లైమాక్స్ సీన్స్, ఇంటర్వెల్ సీన్స్ ప్రతి ఒక్కటి వేరే లెవెల్ ఉంటుంది. సినిమా చూస్తేనే అర్థమవుతుంది, నేను చెప్తే అర్థం కాదు. ఒక్కసారి పోయి సినిమా చూడండి, తర్వాత అర్థమవుతుంది. థ్యాంక్ యూ. ఒక్క డైలాగ్ కాదు, డైలాగ్ చెప్పాలంటే నీకు చూడాలి, సినిమా చూడాలి. సినిమా చూస్తేనే అర్థమవుతుంది. డైలాగ్ ఏంది? నువ్వు నన్ను చంపాలనుకుంటే చంపు, కానీ నేను బతికాను, నువ్వు ఉండవు. ఈ సినిమా ఇప్పుడే చెప్తున్నా పోయా, ఈ సినిమా పోయా, నిజంగా సినిమా ఉందపోయా. డ్యాన్సులు, ఫైట్లు, పాటలు, రొమాన్సులు, అన్నదమ్ముల మధ్య సెంటిమెంటులు, ఏమి సెంటిమెంటు. విజయ్ దేవరకొండ ఈ సినిమాతో, ఈ కింగ్డమ్ సినిమాతో ఒక హిట్, ఒక బ్లాక్ బస్టర్, ఒక కనెక్షన్, ఒక ఇండస్ట్రీ హిట్ కొట్టేసి నెంబర్ 1లో కూర్చునేసాడు అంతే. ఆడే కూర్చో ఉంటాడు, ఇంకా రాడు, కిందకి రాడు అంతే. ఇంకా అక్కడ కూర్చున్నాడు అంతే, ఆయన ఎవరు టచ్ చేయలేరు అంతే. కష్టపడి సినిమా హీరో అయ్యాడు, తెలుసు అతనికి ఎక్కడెక్కడ ఏమేం చేయాలి. దయచేసి సినిమా మీద నెగిటివ్ రివ్యూ ఆపేయండి, ఇంతటితో ఆపేయండి. ఏం సాధించారు మీరు? నెగిటివ్ రివ్యూలు చెప్పి, నెగిటివ్గా ట్రోల్ చేసి సినిమా బాగాలేదని చెప్పి మీకు ఏమైనా సాధించారా? ఏమైనా చేయగలిగారా? ఏం కావాలి ఇంకా సినిమాలో? యాక్టింగ్ లేదా? డైలాగులు లేవా? డాన్సులు లేవా? ఫైట్లు లేవా? బీజిఎం కావాలా? రొమాన్స్ కూడా ఉంది, లాస్ట్ లో అది కూడా ఉంది, రొమాన్స్ కూడా ఉంది. కింగ్డమ్ సినిమాలో రొమాన్స్ కూడా ఉంది. పిక్కో వచ్చి నువ్వు పిక్కో, లిప్ లాక్ సీన్లు దేనికి? కరెక్ట్, అవి కూడా కావాలా? నేను కాదంటా, అవి కూడా పార్ట్ 2లో పెడతారంట అన్నారు వాళ్ళు అన్నారు. నేనే చెప్తాను అంతే. పాప అనిరుద్ధ్ మ్యూజిక్ పోయా, అనిరుద్ధ్ అన్న మ్యూజిక్ పోయా. ఆ బీజిఎం పోయాడు చెప్పాడు, పిచ్చి కుక్కనే, గజ్జి కుక్కనే మనిషిని కొట్టినట్టు. అదే ఏం కొట్టిపోయా, కొట్టి జనాలు మాత్రం చచ్చిపోయారు పోయా థియేటర్లో. అమ్మాయిలు అయితే నన్ను పట్టేసుకున్నారు పోయా. అమ్మాయిలు 10 మంది అమ్మాయిలు ఒక్కడనే పట్టుకొని నన్ను కాపాడని ఆ బీజిఎం దెబ్బకి ఏడ్చి మూవీ చాలా బాగుంది. విజయ్ అన్నకు లైగర్ తర్వాత ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. మూవీ అయితే ఇద్దరు ఈక్వల్గా చేశారు, సత్యదేవ్ అన్న ఇంకా మన విజయ్ దేవరకొండ అన్న చాలా బాగా చేశారు. హీరోయిన్ క్యారెక్టర్ వచ్చేసి కొద్దిగానే ఉన్నా కూడా డాక్టర్ క్యారెక్టర్ బాగానే చేసింది, కొత్తగా అయినా కూడా. మూవీ పరంగా అయితే బీజిఎం చాలా బాగుంది. విజయ్ దేవరకొండకి ఇది ఒక కంబ్యాకే 100%. ఎందుకంటే కొంతమంది నెగిటివ్ ట్రోల్స్ ఇస్తున్నారు, కానీ మూవీ అయితే చాలా బాగుంది. నెగిటివ్ రివ్యూలు ఇవ్వకండి, ఫ్యామిలీతో అందరితోనూ చూసే సినిమా ఇది. ఖచ్చితంగా కంబ్యాక్ ఇచ్చిండు విజయ్ అన్న. పార్ట్ 2కి అయితే కొంచెం హింట్ ఇచ్చారు, కానీ సినిమా అయితే చాలా బాగుంది.